ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలు సక్సెస్ కావాలంటే ప్రభుత్వ ఉద్యోగులతోనే సాధ్యమవుతుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి అన్నారు. ఉద్యోగుల పనితీరు వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా శాఖ డైరీని హైదరాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ ఆవిష్కరించారు. సమగ్ర ఇంటింటి సర్వే త్వరితగతిన పూర్తి కావడంతో ఉద్యోగుల పాత్ర కీలకమైందని అన్నారు. బీహార్ రాష్ట్రంలో సర్వేకు 6 నెలల సమయం పడితే తెలంగాణలో 2 నెలల్లో పూర్తయిందన్నారు. త్వరలో సర్వే నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, ఆర్థిక వెసులుబాటు చూసుకొని వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ. 30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన ఇంగ్లాండ్ నైర్మి మరొకసారి చెప్తున్నా, కలెక్టర్ గారికి గట్టిగా సపోర్ట్తో తెలంగాణ హైదరాబాద్ జిల్లాని కలెక్టర్ గారితో సహా మనందరికి కూడా ఎప్పుడు సహాయ సహకరిస్తూ ఇప్పుడే మన శ్యామన్న గారు చెప్పి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ డైరీలో అన్ని పొందుపరచు. హైదరాబాద్ జిల్లా ఆవిష్కరణ అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి గెజిటెడ్ అసోసియేషన్ సభ్యులు, నేను ఇక్కడికి వచ్చేసినటువంటి ఉద్యోగులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా నేడు అందరి సమక్షంలో హైదరాబాద్ కలెక్టరేట్లో ఇవాళ నూతన డైరీ ఆవిష్కరణ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇందాక శ్రీనివాసరావు గారు, కృష్ణ యాదవ్ గారు చెప్పినట్టు ప్రభుత్వం ఏమి తలపెట్టినా కానీ అది సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాలంటే అది ప్రభుత్వ ఉద్యోగితోనే అది సాధ్యం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, ఆదేశాలు అవన్నీ తీసుకొని వాటిని ముందుకు తీసుకువెళ్ళినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు ప్రజల్లోకి. సభ్యులకు ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి కాలకి తెలంగాణ సంబంధించి మనకి బిల్డర్ చాలా మంది ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంది ఉంటారు. మన రాష్ట్రానికి సంబంధించి యంగ్ అండ్ డైనమిక్ నాకు తెలిసి వయసులో కాదు ర్యాంకులో ఐఏఎస్ ర్యాంక్ ఉండి వయసులో తక్కువ ఉండి హైదరాబాద్ గడిగూడిన నుంచి కూడా ఒక 3 years పనిచేశాను. నాకు పూర్తిగా దగ్గర నుండి చూశాను. ఇట్లాంటి డైనమిక్ ఆఫీసర్ కింద హైదరాబాద్ జిల్లా ఉండటం, అక్కడ మనం పనిచేయటం, వారిని ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఇంతకుముందు మనం చాలా కార్యక్రమాలు చేశాం. ఇదే రంగారెడ్డి బాబులో తెలంగాణ ఉద్యమం రంగారెడ్డి జిల్లా కింద ఉన్నప్పుడు హైదరాబాద్ జిల్లాగా ప్రప్రథంగా మన ప్రాంత అధికారి అంటే ఐఏఎస్ అయినప్పటికీ, ఢిల్లీ స్థాయి అధికారి అయినప్పటికీ మన తెలంగాణ అధికారి ద్వారా చేసుకోవడం మన అదృష్టం. వారికి ప్రత్యేకంగా యావత్ తెలంగాణ 33 జిల్లాల తరఫున, సిటీ బ్రాంచ్ తరఫున, సెక్రటరీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారితో పాటుగా ఈ కార్యక్రమానికి వచ్చిన డిఆర్ఓ గారు వారికి కూడా